హలో, నా పేరు లక్ష్మీ కస్తూరి అండి. ఎల్పి కిచెన్కి మీకు స్వాగతం. ఈరోజు నేను మాగా ఎలా చేసుకోవాలో చెప్తాను. 35 మీడియం సైజు రా మ్యాంగోస్ తీసుకోండి. పచ్చి మామిడికాయలు పుల్లగా ఉంటే చాలా బాగా వస్తుంది. వాటిని చక్కగా కడిగేసి డ్రై క్లాత్తో తుడవండి. పొడి బట్టతో తుడిచి ఇలా చెక్కు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుకుని పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మీకు ఎలా అయినా సరే. అందులో 550 గ్రామ్స్ రాళ్ళ ఉప్పు వేయాలి, రాక్ సాల్ట్. తర్వాత 3 టేబుల్ స్పూన్లు పసుపు వేయాలి. రాళ్ళ ఉప్పు లేకపోతే మీ దగ్గర మెత్తని సాల్ట్ ఉంటే అది కొంచెం తగ్గించి వేసుకోండి. అలా కొంచెం ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మళ్ళీ పైన ముక్కలు, అలా అయితే బాగా కలుస్తుందని వేసాను. మీ ఇష్టం, మీరు ఒకేసారిగా వేసి కూడా బాగా కలుపుకోవచ్చు అన్నమాట. అలా ముక్కలు, పసుపు, ఉప్పు బాగా కలిపాక మూత పెట్టాలి. ఎందుకంటే ఉప్పు పసుపు తగిలితే చాలా జ్యూస్ వస్తుంది అన్నమాట మామిడికాయల నుంచి. అలా కలిపేశాక మూత పెట్టుకోవాలి. అలా 3 రోజులు పెట్టుకోవాలండి. 3 రోజులు పెట్టుకుని అది అలాగా నేను చూపించిన విధంగా కలిపేసుకుని బాగా మూత పెట్టుకోవాలి. తర్వాత 3 రోజుల తర్వాత తీసి జ్యూస్ తీయాలి. ముక్కలు కొంచెం పిండితే ఈజీగా వచ్చేస్తుంది. ఆ జ్యూస్ వేరు, ముక్కలు వేరు. ఎండలో ఎండబెట్టాలి. 2 రోజులు ఎండబెట్టాలండి. అంటే బాగా ఎండగా ఉంటే 1 రోజు చాలు, కానీ 2 రోజులు ఎండుతాయి అంత ఎండలో కూడా. జ్యూస్ కూడా ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టాక 3 రోజులు 2 రోజులు ఎండలో పెట్టాక తీసి ఇలా ఒక పెద్ద ప్లేట్లో జ్యూస్ తీసుకొని తర్వాత 750 గ్రాములు కారం వేయాలి. పావు డబ్బా ఉంటుంది కదా అందరిళ్ళల్లో బియ్యం కొలుచుకుంటాం, అలాంటి డబ్బాతో 3 డబ్బాలు వేసి తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆవపిండి, 3 టేబుల్ స్పూన్లు మెంతిపిండి, ఈ 3 కలపాలి. జ్యూస్లు బాగా కలిసేలాగా చక్కగా చేత్తో కానీ గడితో కానీ మీ ఇష్టం. అలా 3 వేసి బాగా కలుపుకోవాలి. రెడ్ చిల్లీలు మీ ఇష్టం అనమాట. కారం ఎక్కువ ఉన్న వేసుకోవచ్చు, కారం తక్కువ ఉన్న మిరపకాయలతో చేసిన కారం అయినా వేసుకోవచ్చు. అలా బాగా కలపాలి. ముక్కలు కూడా తర్వాత కలుపుతాం కదా, ముందు ఇది కలిస్తే ముక్కలు కూడా బాగా కలుస్తాయని. ముందు కారము, మెంతిపిండి, ఆవపిండి ఈ 3 కలిసాక మనం ఎండబెట్టిన ముక్కలు ఉన్నాయి కదండి, మామిడికాయ ముక్కలు, అవి కూడా వేసి నెమ్మదిగా కొంచెం వేస్తూ బాగా కలపాలి. అయ్యో గట్టిగా అయిందే అనుకోకండి, ఎందుకంటే మనం తాలింపు నూనె వేస్తాం కదా, అప్పుడు పలచబడుతుంది. ఒకవేళ మీకు ఇంత జ్యూస్ రాకపోయినట్లయితే నీళ్లు బాగా వేడి చేసి కొంచెం చల్లారాక కొంచెం నీళ్ళు కలుపుకోండి. జ్యూస్ తక్కువ వస్తే ఒకవేళ బాగా చల్లార్చాక కలపాలి. బాగా మరిగించి చల్లార్చాక కలపాలి. అలా కాకుండా మీరు పుల్ల ముక్కలు తీసుకుంటే ఇంకేం చెయ్యక్కర్లా, బాగా జ్యూస్ వస్తుంది. ఆ తర్వాత ఒక బాణలీలో నూనె తీసుకోండి. తాలింపుకి పప్పు నూనె అంటారు కదా, అది 1 కేజీ ఫుల్ పడుతుంది దీనికి. అలా పప్పు నూనె తీసుకుని వేడి చేయండి. వేడి చేశాక దానిలో ఆవాలు, మెంతులు వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, అంటే పోపుకు అనమాట. చిటపట్లాడతాయి కదా ఆవాలు, అట్లా వేయాలి. అవి చూసారా, నూనె కూడా పప్పు నూనె కదా, కొంచెం నురుగు వస్తుంది అనమాట. అలా తర్వాత 2 చిటపట్లాడాక అందులో ఎండుమిరపకాయలు 6 తుంచి వేయండి. ఇది నానాక మాగాయిలో ఈ ముక్కలు తినడానికి పులుపులుగా చాలా బాగుంటాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇంగు వేయండి. మాగాయ ఇంగు వేస్తే గుమగుమలాడుతూ, మంచి ఇంగు వేసారనుకోండి గుమగుమలాడుతూ చాలా బాగా వస్తుంది మాగాయ. తీయంగానే గుమగుమలాడిపోతుంది అనమాట, అలా ఉంటుంది. అట్లా తర్వాత మనం పోపు నూనె అది చాలా చల్లారాలండి. చల్లారాకే కలపాలి. బాగా చల్లార్చుకుని ఫ్యాన్ కింద కానీ మామూలుగా కానీ ఉంచేసి బాగా చల్లారాక మనం ఈ కలుపుకున్న ముక్కలు దానిలో కొంచెం వేస్తూ కలిపి తర్వాత మొత్తం వేసేసి బాగా కలపాలి. మీరు కలుపుతుంటేనే గుమగుమలాడిపోతుందండి ఆ మాగాయ వాసన, చాలా బాగుంటుంది. అలా బాగా కలుపుకుని జాడీలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో ఏదైనా ప్లాస్టిక్ కాకుండా గాజు వాడితే చాలా మంచిదండి. గాజు దానిలో కానీ జాడీలో కానీ భద్రపరచుకోవాలి. అంతే, మన మాగాయ రెడీ అయిపోయింది. చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉండే మాగాయ రెడీ.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.